కాని ఆ వచ్చేవాళ్లు నిత్య వెనుకున్న ఆస్తి కోసం వస్తారే తప్ప తన మీద ప్రేమతో కాదక్కా. నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా కాబట్టే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యానక్క. నన్ను నమ్మక్క. తనని మొన్నటిదాకా నువ్వెంత బాగా చూసుకున్నావో నేను కూడా అలాగే చూసుకుంటానక్క. తమ్ముడు, సారీరా, నిన్ను అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వంత దూరం ఆలోచించి అలా మాట్లాడావని నాకు తెలీదురా. తమ్ముడు, నేను నీకు మాటిస్తున్నాను, నా కూతుర్ని నీకిచ్చే పెళ్లి చేస్తాన్రా. అక్క, నిజంగానే నువ్వు ఈ మాట అంటున్నావా? నిజంగా చెప్తున్నాను తమ్ముడు. రేపే మీ ఇద్దరికి పెళ్లి ముహూర్తం పెట్టిస్తాను. థ్యాంక్స్ అక్క. నీ గొప్ప మనసుకి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి తమ్ముడు. నువ్వెంత కష్టపడి ఆ ఫైల్ని తయారు చేసినా క్యూబ్ కంపెనీ టెండర్ దక్కేది నాకే. అంకుల్. అమ్మా అమ్మా, చెప్పింది గుర్తుంది కదా? గుర్తుందమ్మా. నువ్వు ఫోటోస్ తీసి పంపించాల్సింది. ఇప్పుడు నీ కూతురు హాల్లో కూర్చొని చెక్ చేస్తోంది చూడు. ఆ ఫైల్నే నువ్వు ఫోటో తీసి పంపించాలి. అలాగేనమ్మా. చెప్పిన పని చెప్పినట్టు చేయకపోయావు, ఏం జరుగుతుందో తెలుసు కదా? తెలుసమ్మా. గుడ్, వెళ్ళు. అమ్మా పిలిచారు. అంకుల్, కార్ రెడీనా? రెడీ అమ్మా. సరే, ఒక 5 minutes వెయిట్ చేయండి, ఆఫీస్కి వెళ్దాం. అలాగే అమ్మా. అదే ఆ ఫైల్, మర్చిపోకు. అంకుల్, అమ్మా వెళ్దామా? అలాగే అమ్మా. నువ్వు ఫోటోస్ తీసి పంపించాల్సింది. ఇప్పుడు నీ కూతురు హాల్లో కూర్చొని చెక్ చేస్తోంది చూడు. ఆ ఫైల్నే నువ్వు ఫోటో తీసి పంపించాలి. చెప్పిన పని చెప్పినట్టు చేయకపోయావు, ఏం జరుగుతుందో తెలుసు కదా? అంకుల్, అమ్మా, కార్లో మనం వేయబోయే టెండర్కి సంబంధించిన రెడ్ కలర్ ఫైల్ ఉంటుంది, అది తీసుకురండి. అలాగేనమ్మా. నేను చేస్తుంది కరెక్టేనా? ఈ పని చేస్తే నేను నా కూతురికి ద్రోహం చేసిన వాడిని అవుతాను కదా. అయినా చేయక తప్పదు.
నేనిప్పుడు చేసే ద్రోహం వల్ల తను డబ్బులు మాత్రమే పోగొట్టుకుంటుంది. అదే నేను ఈ పని చేయకపోతే తన ప్రాణం కూడా పోతుంది. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు కదా. నాకు నా కూతురు బతికుండటమే ముఖ్యం. ఇదిగో అమ్మా ఫైల్. థ్యాంక్స్ అంకుల్. అక్క, అదిగో పంతులు గారు వచ్చేశారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. ఆ, ఏంటి పంతులు గారు ఇంత ఆలస్యమైంది? ఏమీ లేదమ్మా, చాలా ఏళ్ల తర్వాత మీ ఇంట్లో జరిగే శుభకార్యం కదా, అంతా శుభప్రదంగా జరగాలని రాహుకాలం దాటేదాకా ఆగి అప్పుడు వచ్చానమ్మా. అమ్మా, మీ తమ్ముడు గారి జాతకం, మీ అమ్మాయి గారి జాతకం చూశాను. ఎటువంటి దోషాలు లేవు. ఇద్దరికి దివ్యంగా పెళ్లి చేయొచ్చు. మమ్మీ, అసలేం జరుగుతోంది ఇక్కడ? నీ పెళ్లికి ముహూర్తం పెట్టిస్తున్నాను. నా పెళ్ళా? మన పెళ్లి నిత్య. మమ్మీ, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మావయ్యని చేసుకోవడం అసలు ఇష్టం లేదు. నీ ఇష్టాన్ని ఇప్పుడు ఎవడడిగాడు? అంటే నాకు ఇష్టం లేకుండానే నా పెళ్లి చేస్తావా? చూడు నిత్య, నీ ఇష్ట ప్రకారం నువ్వు నడుచుకుని చేసిన నిర్వాకం చూసే నేను ఈ పెళ్లి నిర్ణయిస్తున్నాను. మమ్మీ, ఇప్పుడు నీ ఇష్టానికి సరైనంత అలూపి నీ బతుకు నాశనమైందని జీవితాంతం బాధపడడం కంటే గజేంద్రకి నిన్నిచ్చి పెళ్లి చేయడమే కరెక్ట్ అని భావించి చేస్తున్నాను. మమ్మీ, కరెక్ట్ అని నువ్వు డిసైడ్ అయితే సరిపోతుందా? సరిపోతుంది నిత్య. ముకుంద్ కంటే నా తమ్ముడు 100 రెట్లు బెటర్. అందుకే ఈ పెళ్లి నిర్ణయించాను. పంతులు గారు, అమ్మా. మంచి ముహూర్తం పెట్టండి. ఆ, ఆపండి! పంతులు గారు, తాను అలాగే అంటుందిలే కానీ మీరు కానివ్వండి. మమ్మీ, ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తున్నా. నువ్వెందుకింత బలవంతంగా నా పెళ్లి చేయాలనుకుంటున్నావు? బలవంతంగానా? నువ్వు మొండిగా ఆ ముకుందునే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యావు కాబట్టే ఇది నీకు బలవంతంగానే అనిపిస్తుంది. చిన్నప్పుడు నువ్వు ఇష్టం లేదంటూ మారం చేసినా బలవంతంగా నీకు అన్నం తినిపించినట్టే ఇప్పుడు నేను నీకు ఈ పెళ్లి చేస్తున్నాను అనుకో. అప్పుడు బలవంతం చేసింది నువ్వు ఆరోగ్యంగా ఉండడం కోసమైతే ఇప్పుడు బలవంతం చేస్తోంది నువ్వు ఆనందంగా ఉండడం కోసమే. ఎవరితో జీవితాన్ని పంచుకుంటే నేను ఆనందంగా ఉంటానో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు మమ్మీ.
ఆల్రెడీ నేను ఎప్పుడో డిసైడ్ అయ్యాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే ముకుందే చేసుకుంటాను. ఇలా కలల్లో బతుకుతూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావనే ఈ పెళ్లి నిర్ణయించింది. నువ్వు ఆ ముకుంద్ మాయలో నుండి బయటపడే వరకు అది నీకు అర్థం కాదు నిత్య. అర్థమయ్యే నాటికి నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉంటావో నేను ఊహించుకోగలను. నా కూతుర్ని నేను అలాంటి పరిస్థితుల్లో చూడదలుచుకోలేదు. చూడు నిత్య, నీకిష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఈ పెళ్లి చేసుకోక తప్పదు. పంతులు గారు, మీరు కానివ్వండి. సరేనమ్మా. అబ్బా! మమ్మీ, నాకిష్టం లేని పెళ్లి ఎలా చేస్తావో నేను చూస్తాను. అక్క, నువ్వేం కంగారు పడుకు తమ్ముడు. తనతో నీ పెళ్లి చేసే బాధ్యత నాది. ఆ మాట అన్నావు చాలక్క. ఇదిగో పంతులు గారు, తొందరలో ఏదైనా మంచి ముహూర్తం ఉంటే చెప్పండి. నాయనా, తొందరలో అంటే ఇంకొక వారంలో, అనగా వచ్చే గురువారం నాడు దివ్యమైన ముహూర్తం ఒకటి ఉంది. ఖాయం చేయమంటారా? చేసేయండి పంతులు గారు. విన్నారుగా పంతులు గారు, అక్క మాటే నా మాట. ఆ ముహూర్తమే ఖాయం చేసేయండి. అలాగే అండి. కూర్చోండి. కాల్ చేసినా లిఫ్ట్ చేయడేంటి? కాల్ లిఫ్ట్ చేయవా? ఆగు చెప్తా. ఫోన్ లిఫ్ట్ చేయండి ముకుంద్ గారు, లేకపోతే డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేస్తాను. ఫోన్ లిఫ్ట్ చేయండి ముకుంద్ గారు, లేకపోతే డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేస్తాను. తను వచ్చినా వస్తుంది. ఇప్పుడేం చేయాలి? హలో, ఏంటి కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు? మెసేజ్కి రిప్లై ఇవ్వరు? అసలు నేనేమనుకోవాలి? సారీ, నేను వర్క్ టెన్షన్లో చూసుకోలేదు. మీరు చెప్పేది అబద్ధమని నేను తెలుసుకోలేననుకోకండి. ఏం డిసైడ్ అయ్యారు? తాళి కడతారా, లేకపోతే కృష్ణవేణితో చెప్పమంటారా? నాకు కొంచెం టైం కావాలి. కానీ నా దగ్గర అంత టైం లేదు. నాకు త్వరగా చెప్పండి. మా మమ్మీ మా మావయ్యతో పెళ్లి చేస్తానని ముహూర్తం పెట్టిస్తోంది. మీరు త్వరగా నిర్ణయించుకుని ఏ మాట అనేది చెప్పకపోతే నేను కృష్ణవేణికి జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాను. వద్దు, ఆ పని మాత్రం చేయొద్దు. చెయ్యొద్దు అంటే సరిపోదు. మీరు చెయ్యాల్సిన పని మీరు చెయ్యండి. మీ అభిప్రాయం ఎంత త్వరగా చెప్తే అంత మంచిది. హలో, నేనెలాగూ కృష్ణను కాదని నిత్యాన్ని పెళ్లి చేసుకోలేను. ఈ విషయం చెప్పడం వల్ల తను ఎలా రియాక్ట్ అవుతుందో, ఎంత బాధపడుతుందో నాకు తెలుసు. కానీ ఇప్పుడు చెప్పక తప్పని పరిస్థితి. ఈ విషయం నిత్య ద్వారా తెలియడం కన్నా నేనే చెప్తే, అమ్మో, అస్సలు తను తట్టుకోలేదు. నేను తెలియక చేసిన తప్పు నా జీవితాన్ని ఇలా నాశనం చేస్తుందని అస్సలు ఊహించలేదు.
తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. తనకి చెప్పేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. చెప్పాలి, చెప్పక తప్పదు. ఐఎమ్ సారీ కృష్ణవేణి, సారీ. కృష్ణవేణి వచ్చినట్టుంది. ఎలాగైనా తనకు నిజం చెప్పేయాలి. ఛ! ఇంత మోసం చేస్తారనుకోలేదు. ఇన్ని నెలలు పడిన కష్టం అంతా వృధా అయింది. అసలు ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. ₹1, జస్ట్ ₹1 తేడాతో టెండర్ మిస్ అయిందంటే నమ్మలేకపోతున్నాను. దీని వెనుక ఎవరో ఉన్నారు. లేకపోతే జస్ట్ ₹1 తేడాతో టెండర్ గెలవటం అంటే సాధ్యం కాదు. మన కంపెనీలోనే ఎవరో ఒకరు వాళ్ళకి సహాయం చేసుంటారు. అది ఎవరనేది తెలియాలి. వాళ్ళని ఊరికి వదిలిపెట్టను. ఇంతమంది ఇన్ని నెలలు పడ్డ కష్టాన్ని నమ్మించి దోచుకోవడాన్ని మోసం అందరు ద్రోహం అంటారు. ఆ ద్రోహి ఎవరైనా సరే కనిపెడతాను. తాను చేసిన ద్రోహానికి బదులు చెప్తాను. నన్ను క్షమించు తల్లి. నేనే ఆ ద్రోహిని. నేను చేసిన పని వల్ల నువ్వింత బాధపడతావని నాకు తెలియదమ్మా. నన్ను క్షమించు. వెల్ డన్. చెప్పిన పని చెప్పినట్టు చేశావు. ఎక్కడ ఈ పని చేయనంటావేమోనని అనుకున్నా. బట్ నువ్వలా చేయలేదు. వెరీ గుడ్. మొత్తానికి నీ కూతురు మీద నీకెంత ప్రేముందో నిరూపించుకున్నావు. అమ్మా, ఏంటి పార్టీ ఏమైనా కావాలా? అదే, నాకు టెండర్ వచ్చింది నీ వల్లేగా. ఈ శుభ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోటానికి పార్టీ అడుగుతున్నావేమోనని అనుకున్నా. అమ్మా, ఇది మీకు శుభ సందర్భమేమో కానీ నాకు కాదు. ఇప్పటికే నా కూతురికి ద్రోహం చేశానని బాధపడుతున్నాను. తనతో కన్నీళ్లు పెట్టించి పార్టీలు చేసుకునేంత కసాయి తండ్రిని కాదమ్మా. అబ్బో, మరైతే నన్నెందుకు రమ్మన్నావు? మీరు చెప్పినట్టే చేశాను కదమ్మా. ఇక నన్ను నా కూతుర్ని వదిలేయండమ్మా. వదిలేయండి అంటే? అదేనమ్మా, నేను తన తండ్రిని అన్న విషయం తనకి చెప్తానని బెదిరించకుండా, తనని ఏమీ చేయకుండా వదిలేయండి. మీకు కావాల్సింది మీకు దక్కింది కదా. ఎందుకమ్మా నవ్వుతున్నావు? నిన్నప్పుడే వదిలిపెడతానని ఎలా అనుకున్నావు? అదేంటమ్మా, మీరు చెప్పిన పని చేస్తే వదిలేస్తానన్నారుగా. అమ్మా, చిన్నదానివైనా చేతులెత్తి దండం పెడుతున్నాను. ఇప్పటి వరకు నా కూతురు నేను లేక చాలా ఇబ్బందులు పడింది. ఆ బాధ నన్ను వేధిస్తుందమ్మా. కానీ నేను తన పక్కన ఉండటం వల్ల కూడా తను ఇబ్బందులు పడుతుందన్న బాధ భరించలేకపోతున్నాను. దయచేసి మమ్మల్ని వదిలేయండమ్మా. నన్ను నా కూతురుతో సంతోషంగా ఉండనివ్వు.
వదిలేస్తానులే, బట్ నా పని పూర్తిగా అయ్యాక. పూర్తిగా అయ్యాకనా? అవును, ఇక్కడితో అయిపోయిందనుకున్నావా? అప్పుడే అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. ఏమండి, ఏంటో చెప్పు. మరి మీ దగ్గర అంత డబ్బుంది కదా, ఉంటే నాకు 1,00,000 రూపాయలు ఇవ్వండి. ఏంటే 1,00,000 రూపాయలు కావాలా? ఒక్కో రూపాయి ఎంత కష్టపడి సంపాదించారో తెలుసండి నీకు? తెలీదే? తెలీదు, నీకదంతా తెలీదు. నీకు అనవసరం కూడా. సరిగ్గా మొగుడికి ఎలా సేవ చేయాలో కూడా తెలియదు కానీ 1,00,000 రూపాయలు కావాలంట. 1,00,000 రూపాయలు. అయ్యో, నేను మీకేం లోటు చేశానండి? మీరు చెప్పినవన్నీ చెప్పినట్టు చేశాను కదా. ఏంటి నువ్వు చేసింది? కాఫీ తీసుకురావే అంటే షుగర్ పేషెంట్కి ఇచ్చినట్టు షుగర్ లేకుండా నా మొహాన్ని తగలేస్తావు. మసాజ్ చేయవే అంటే అది కూడా నీ మొహానికి సరిగ్గా చేసి చావు. అసలు నువ్వు ఏం వెలగబెట్టావని నీకు 1,00,000 రూపాయలు ఇవ్వాలి? అలా అంటారేంటండి? నేను మీకేం చేయలేదా? 3 పూటల్లో మెక్కి తినడం తప్ప ఇంతవరకు నువ్వేం చేసావు? ఏం చేసావు? సచ్చినోడా, నాతో గుడ్డు చాకరీ చేయించుకుంటూ నేనేం చేయలేదనంటావా? ఏంటో చూపు, గుడ్లు కింద దించో. అదే ఆ మాత్రం భయం ఉండాలి. అయితే నేను అడిగిన 1,00,000 ఇవ్వరా? చెప్పనే చెప్పనగా ఇవ్వను. మీరెప్పుడు ఇంతే. నేను మీకోసం గొడ్డులో ఎంత కష్టపడినా అది మీ కంటికి కనిపించదు. అయినా మీరు నాకెందుకు ఇస్తారులేండి, మీ మొహానికి కీరా ఉంది. పోవే పోవో. నువ్వు అలిగి వెళ్ళిపోతే కన్నా బుజ్జి అంటూ నీ వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తాననుకున్నావా? నెబర్, నీకు బిలహరి రేంజ్ అంటే తెలీదే. నమిలి పాడేస్తా ఏమనుకున్నావో. ఏంటి బావా చెప్పు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఏం కాలేదమ్మా, ఇకపైన ఏం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను.